కాసేపు తీర్పు అంటారు. హలో కొన్ని షరతులతో ఈ పైన మంజూరు చేశారు. ఎందుకంటే ఈ కేసులో రేవంత్ రెడ్డి విషయంలో సంబంధించి చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి చాలా సంతోషంగా ఉందండి. ఇన్ని రోజుల నుంచి ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఇంటికి వస్తున్నారంటే అన్ని మిగతా కేసు విషయాలన్నీ పక్కన పెట్టి చూసినా అందరు కుటుంబం అంతా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సరే కేసు సరే ఏమవుతుంది ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తాం, కానీ పాప ఫంక్షన్ కూడా ఓన్లీ ఫ్యూ అవర్స్ వచ్చి వెళ్ళారు. ఇప్పుడు దాంట్లోంచి ఇప్పుడు బెయిల్ వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఈ క్రమంలో మాకు చాలా విషయాలు అంటే మాకు తెలియకుండా మా మీద అభిమానం పెంచుకున్న ఎంతోమందిని మేము కలవగలిగినాం. ఎంతోమంది సహకారం ఇచ్చినారు మాకు మారల్గా. రేవంత్ గారు లేని లోటు తెలియకుండా, ఆయన దూరంగా ఉన్నారన్న అభిప్రాయం రాకుండా వాళ్ళు అంటే వాళ్ళు మనసులో ప్రే చేయడం వల్ల మనకి ఇంత తొందరగా బెయిల్ వచ్చిందేమో అని అనుకుంటున్నాం మేము. రేవంత్ గారి విషయానికి వస్తే ఇంకా ముందు కూడా ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారు. ప్రజా సమస్యల మీద ఆయన పోరాటం మామూలుగానే ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఈ నెల రోజుల టైంలో మాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు కానీ, మా ఆతృతని ఆదుర్దాన్ని పంచుకున్న కుటుంబ సభ్యులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు, వాళ్ళ అభిమానం, వాళ్ళు ప్రతి నిమిషం మా వెన్నంటే ఉన్నారు. ఏ రోజు మాకు రేవంత్ గారు లేరు అనిపించకుండా వాళ్ళు ప్రతిరోజు వస్తూనే ఉన్నారు, కలుస్తూనే ఉన్నారు. వాళ్ళకి మా ధన్యవాదాలు.